వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణలో బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్గా ప్రజెంట్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అవుతుంది. అలానే మంచి మొబైల్ యాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హర్షిత్ ఇన్స్టిట్యూట్, దీంట్లో ఫ్రీగా అన్నీ ఉన్నాయి, చూసుకోండి. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యమైనటువంటి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైతే ప్రముఖమైనటువంటి అంశాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా ఈరోజు డిస్కస్ చేద్దామండి. తప్పనిసరిగా ప్రతిరోజు కూడా మన ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క యూట్యూబ్లో వచ్చేటటువంటి క్లాసులన్నింటినీ కూడా ప్రతిరోజు కూడా ఫాలో అవుతూ ఉండండి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది మేము ముందుంచడం జరుగుతుంది. సరే, ఇక్కడ మనకి క్లాస్లోకి వచ్చినట్లయితే ది వైర్ వినే ఉంటారు మీరు. ది వైర్ లేదా దీన్ని ది వైర్ అనేటువంటి ఆన్లైన్ వార్తాపత్రిక ది వైర్. దాని యొక్క సంపాదకులు ఎవరు? ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మెయిన్ సంపాదకులు, పత్రిక పేరు ది వైర్ అనేది ఆన్లైన్ వార్తాపత్రిక. దాని యొక్క సంపాదకులు ఎవరు అంటే చాలా పత్రికలు ఉన్నాయి కదండి, వాటిలో ది వైర్ గురించే మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అని చూసుకున్నట్లయితే ది వైర్ అనేది ఇటీవల కాలంలో మనకి న్యూస్లో వస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ఆన్లైన్ వార్తాపత్రిక. ఎందుకంటే ఇటీవల కాలంలో డ్యూయష్ విల్లే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి అవార్డుని ఇది గెలుచుకోవడం అనేది ఎవరికి ఇచ్చారంటే మన ఇక్కడ ఈ యొక్క సంపాదకులు ఎవరైతే ది వైర్ యొక్క సంపాదకులు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకి బిట్ ఏంటంటే ఎవరు, దాని యొక్క సంపాదకులు ఎవరు చూసుకున్నట్లయితే సిద్ధార్థ వరదరాజన్. సరే, దాని యొక్క ఇంపార్టెన్స్ ఒకసారి చూద్దాం మనం. ఈ డ్యూషియల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈ యొక్క అవార్డు ఏంటి, ఎందుకు ఇస్తారు, ఎంతమందికి ఇచ్చారు? ఇది మన భారతీయుడు ఈయనొక్క ఆయనకి మనకి భారతీయుడికి ఈ ఒక్క సిద్ధార్థ వరదరాజన్కి మాత్రమే రావడం అనేది జరిగింది. మొత్తం ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని దేశాలకు ఇచ్చారు చూసుకున్నట్లయితే టోటల్గా 14 కంట్రీస్ 14 దేశాలకు చెందినటువంటి 17 మంది జర్నలిస్టులకు ఈ యొక్క కోవిడ్-19 యొక్క ఈ కాలంలో ఎవరికీ కూడా భయపడకుండా, దేశాధినేతలకు కానీ లేకపోతే ఎవరికీ కూడా భయపడకుండా వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను ఉపయోగించుకొని వాళ్ళు ఏమైందంటే వాళ్ళు ఆర్టికల్స్ రాయడం అనేది జరిగింది. ఈ రాయడం వల్ల ఏం జరిగిందంటే ఈ యొక్క 14 దేశాల్లో ఈ 17 మంది జర్నలిస్టులని వీళ్ళ ముగ్గురు చైనా వాళ్ళు ఉన్నారండి. వీళ్ళు కూడా ముగ్గురు చైనా వాళ్ళు ఉన్నారు, తుర్కీ, ఉగాండా, రష్యా, జింబాబ్వే, ఇలాగా అనేక దేశాలు ఉన్నారు. తుర్కీ వాళ్ళైతే 2 ఉన్నారు, చైనా వాళ్ళైతే 3 ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఈ యొక్క కోవిడ్-19 కాలంలో ఏమైతే సంఘటనలు జరుగుతున్నాయో ఆ సంఘటనలన్నింటినీ కూడా వాళ్ళు క్లియర్గా ఎటువంటి భయము లేకుండా ప్రకటించడం అనేది జరిగింది. ఈ కారణంగా వీళ్ళల్లో ఈ 17 మంది జర్నలిస్టులు చాలామంది ఆల్మోస్ట్ ఆల్ రకరకాలుగా శిక్షింపబడ్డారు. కొంతమందిని జైల్లో పెట్టడం జరిగింది, కొంతమంది అదృశ్యం అయిపోయారు. వాళ్ళు అదృశ్యం అయిపోయారు, ఎక్కడున్నారో ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ యొక్క జర్నలిస్టులు. అటువంటి ఇక డేరింగ్ అండ్ డాషింగ్ జర్నలిస్ట్ అంటే వాళ్ళు మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి ఎవరంటే సిద్ధార్థ వరదరాజన్. ఆయనకి వాళ్ళకి ఇచ్చేటటువంటి అవార్డు ఏంటంటే డ్యూయష్ విల్లే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇది 2015 నుంచి ఈ యొక్క అవార్డుని ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. 2016 నుంచి దీని అవార్డుని ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ అవార్డుని వ్యవస్థాపకుడు ఎవరు, అవార్డు యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు? ఈ డ్యూయష్ విల్లే అవార్డు యొక్క డైరెక్టర్ జనరల్ ఈ యొక్క డైరెక్టర్ జనరల్ చూసుకున్నట్లయితే మనకి పీటర్ లింబర్గ్. ఈయన జర్మనీ దేశానికి చెందినటువంటి వారు. పీటర్ లింబర్గ్ జర్మనీ. నెక్స్ట్ ఇక్కడ మనకి పత్రికా స్వేచ్ఛ దినోత్సవం అని ఎప్పుడు చేస్తున్నాం? May 3rd. ఈ పేరు కూడా గుర్తుంచుకోండి. May 3rd అనేది May 3rd
మేతాడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మెథడ్ యొక్క ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, ప్రపంచం భారతదేశానికి కాదు, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం మే 3. కాబట్టి మే 3 అనేది గుర్తుంచుకోవాలి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే బెర్లిన్లో ఉంది. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే బెర్లిన్లో ఉంది. సరే, బ్రీఫ్గా చూద్దాం ఈ విషయం ఏంటనేది. ది వైర్ అనేటువంటి ఒక పత్రిక, ఇది ఒక ఆన్లైన్ పత్రిక. ఇది ఆన్లైన్ పత్రిక. ఇది వివాదంలో ఇటీవల కాలంలో ఈ పత్రికని హైలైట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కోవిడ్ కాలంలో కొంతమంది మతపరమైనటువంటి కార్యకలాపాల్లో కొంతమంది రాజకీయ నాయకులు పాల్గొన్నారు అని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది. ఆ విషయంలో ఇతనికి కొన్ని థ్రెట్స్ రావడం అనేది జరిగింది. తర్వాత ఇతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం అనేది జరిగింది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఈయనకి ఇటీవల కాలంలో ఈ మే నెలలో ఉన్నటువంటి 2020 మే నెలలో ఆయనకి ఒక మంచి అవార్డు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి డ్యూయిష్ విల్లే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి అవార్డు రావడం అనేది జరిగింది 2020 మే నెలలో. ఆయన పేరు సిద్ధార్థ వరదరాజన్. ఇది 14 దేశాలకు చెందినటువంటి 17 మంది జర్నలిస్టులకు ఇచ్చారు. 14 దేశాలకు చెందిన 17 మంది జర్నలిస్టులకు ఇచ్చారు. వీళ్ళు రాసిన ఐటమ్స్ అన్నీ కూడా కోవిడ్-19 కాలంలో జరిగినటువంటి సంఘటనలకు చెందినటువంటివి. నెక్స్ట్, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఎప్పుడంటే మే 3 కూడా గుర్తుంచుకోవాలని చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం మే 3. సరే, ఈ డ్యూయిష్ విల్లే ఈ అవార్డు యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు? డైరెక్టర్ జనరల్ పీటర్ లింబర్గ్. నెక్స్ట్, ఈ యొక్క అవార్డు యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్ బెర్లిన్, జర్మనీ. కాబట్టి ది వైర్ పత్రిక, దాని సంపాదకులు, ఈ యొక్క అవార్డు ఏ దేశం వాళ్ళు ఇస్తారు, దాని యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు, ఎన్ని దేశాలకు ఇస్తారు, ఎంతమంది జర్నలిస్టులకు ఇచ్చారు, ఈయనకి ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఈ జర్నలిస్టులకు ఇస్తారు అంటే డేరింగ్ అండ్ డాషింగ్ జర్నలిస్టులు కాబట్టి వీళ్ళందరికీ ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇంకొక టాపిక్, ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇంకొక పేరు గుర్తుంచుకోవాలండి ఇక్కడ. ఆయన పేరు ది వైర్ అనగానే మనం ఏం గుర్తు రావాలంటే సిద్ధార్థ వరదరాజన్. సరే, ఇంకా ఇటీవల కాలంలో జరిగినటువంటి మరికొన్ని అంశాలు చూసుకున్నట్లయితే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా పాన్ మసాలా నిషేధించినటువంటి, ఇటీవల కాలంలో పాన్ మసాలాను నిషేధించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది? పాన్ మసాలాను నిషేధించినటువంటి రాష్ట్రం పాన్ మసాలా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పాన్ మసాలా చాలా రాష్ట్రాల్లో మనకి ఈ యొక్క మద్యపాన నిషేధం అనేది ఉంది. కానీ ఈ పాన్ కొట్టకాలేయడం అనేది లేదంటే వేరే ఉంటాయండి, అవన్నీ నోట్లో వేసుకుని తినడం, ఎక్కడ పడితే అక్కడ ఊయడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు కంప్లీట్గా వాటిలన్నింటినీ కూడా ఎక్కడ కూడా ఏ షాపులోనూ కూడా 11 రకాలైనటువంటి పాన్ ఉత్పత్తులు, అది ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా చాలా రాష్ట్రాల్లో, ఇక్కడ మన దక్షిణాది కంటే ఉత్తరాదిలో చూసుకున్నట్లయితే చాలా రాష్ట్రాల్లో ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువగా పాన్, మన ట్రైన్స్లో కూడా కొన్ని ట్రైన్స్లో చూస్తూ ఉంటాం, ఎక్కువగా పాన్ వేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ పాన్ వేయడం, పక్కన వేయడం, ఇటువంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటీవల కాలంలో ఒక రాష్ట్రం పూర్తిగా పాన్ మసాలాని 11 రకాల ఉత్పత్తుల్ని నిషేధించింది. ఆ రాష్ట్రం పేరేంటంటే మనకి పాన్ మసాలా నిషేధించిన రాష్ట్రం జార్ఖండ్. గుర్తుంచుకోండి, జార్ఖండ్ రాష్ట్రం. సరే, ఈ యొక్క జార్ఖండ్ రాష్ట్రం గురించి చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో దీదీ కిచెన్ యోజన పథకం అనేది ఇటీవల కాలంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది జార్ఖండ్. సరే, జార్ఖండ్ యొక్క సీఎం ఎవరు? జార్ఖండ్ యొక్క సీఎం హేమంత్ సోరెన్. మనందరికీ తెలుసు. గవర్నర్ ద్రౌపది ముర్ము గవర్నర్. ఏదైనా ఒక జిల్లా, ఒక రాష్ట్రం గురించి వచ్చినప్పుడు వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్. నెక్స్ట్, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ ఇంపార్టెన్స్ చదువుతూ ఉండండి. తద్వారా ఏమవుతుంది, అలాగా రిపీట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. సరే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. నెక్స్ట్, గవర్నర్ వచ్చి ద్రౌపది ముర్ము. నెక్స్ట్, ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇటీవల కాలంలో కోవిడ్-19 చాలా ఇంపార్టెంట్ అండి. కోవిడ్-19 కాలంలో
భారత్కు $500 మిలియన్ రుణం రుణం ఇచ్చినటువంటి బ్యాంక్ ఏది? భారత్కు $500 మిలియన్ $500 మిలియన్ రుణంగా ఇచ్చినటువంటి బ్యాంక్ ఏది? రుణం ఇచ్చినటువంటి బ్యాంక్ ఏది? కోవిడ్-19 ఇటీవల కాలంలో ఈ మే నెలలోనే మనం భారత్కు $500 మిలియన్ రుణం ఇచ్చినటువంటి బ్యాంక్ ఏది అని చూసుకున్నట్లయితే ఆ బ్యాంక్ పేరు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. దాన్ని ఏమంటామంటే ఏఐఐబి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఇక్కడ ఏ అంటే ఏషియన్ గుర్తుంటుందండి, బి అంటే బ్యాంక్ గుర్తుంటుంది. ఈ రెండు ఐలు ఏంటని చూసుకున్నట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని గుర్తుంచుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ అని గుర్తుంచుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి ఇది భారతదేశానికి $500 మిలియన్ రుణంగా ఇవ్వడం అనేది జరిగింది. థర్డ్ పాయింట్. సరే, ఇంకా ఏమైనా బ్యాంకులు ఏమైనా ఇచ్చినాయా ఏంటి చూద్దాం. సరే, ఏఐఐబి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, దానికి హెడ్ ఎవరు, దీని యొక్క హెడ్ క్వార్టర్ చూసుకున్నట్లయితే ఏఐఐబి దాని యొక్క హెడ్ క్వార్టర్ హెచ్క్యూ అంటే హెడ్ క్వార్టర్ అండి. దాని యొక్క హెడ్ క్వార్టర్ బీజింగ్ చైనా బీజింగ్లో ఉందండి. చైనా దేశంలో బీజింగ్లో ఉంది హెడ్ క్వార్టర్. దాని యొక్క హెడ్ ఎవరు, దాని యొక్క ఈ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరు అంటే జిన్ లిక్విన్. దీని యొక్క హెడ్ ఎవరంటే జిన్ లిక్విన్. దీనికి సంబంధించినటువంటిది మనకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క చైర్మన్ మరియు హెడ్ క్వార్టర్. ఇక్కడ నేను హెడ్ అని వచ్చాను. హెడ్ ఎవరంటే జిన్ లిక్విన్, హెడ్ క్వార్టర్ బీజింగ్ చైనా, ఏఐఐబి. సరే, ఇటీవల కాలంలో మరికొన్ని బ్యాంకులు కూడా మనకి రుణాలు ఇవ్వడం అనేది జరిగిందండి. మన ఎకానమీ పార్ట్లో కానీ అట్ ద సేమ్ టైం మన యొక్క కరెంట్ అఫైర్స్ పార్ట్లో కానీ తప్పనిసరిగా ఏం గుర్తుంచుకోవాలంటే ఏ బ్యాంకులు ఎంతెంత రుణాలు ఇచ్చారంటే తప్పనిసరిగా ఒక బిట్ ఉంటుందండి మనకి. $1 బిలియన్, $500 మిలియన్, కానీ $1 బిలియన్ సహాయం చేసినటువంటి బ్యాంక్ ఏది? అలాగే $1 బిలియన్ ఇంకో బ్యాంక్ కూడా మనకు సహకారం చేసింది. $1.5 బిలియన్ ఇంకొక బ్యాంక్ మనకు సహకారం చేసింది. ఈ 4 బ్యాంకులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇటీవల కాలంలో మన భారతదేశానికి కోవిడ్-19 కారణంగా కోవిడ్-19 ఆపత్కాల పరిస్థితుల్లో రుణాలను మంజూరు చేసినటువంటి బ్యాంకులు 4. ఒకటి ఏఐఐబి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐఐబి గురించి చెప్పుకున్నాం. సెకండ్గా చూసుకున్నట్లయితే మనకి రెండోది ఎన్డిబి. మూడో చూసుకున్నట్లయితే డబ్ల్యూబి. నాలుగో చూసుకున్నట్లయితే ఏడిబి. ఈ 4 బ్యాంకులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మనకు రుణాన్ని ఇవ్వడం అనేది జరిగింది. రుణం ఇవ్వడం అనేది జరిగింది భారతదేశానికి. ఏఐఐబి, ఎన్డిబి, డబ్ల్యూబి, ఏడిబి. ఇక్కడ మనకి ఏఐఐబి చెప్పుకున్నాం. మనం ఏఐఐబి గురించి అంతా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. అది ఏంటి, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, దాని హెడ్ ఎవరని చూసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్డిబి అనేది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గుర్తుంచుకోవాలండి. ఎన్డిబి అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది బ్రిక్స్ దేశాలచే ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంక్. దీంట్లో సభ్య దేశాలు 5 ఉంటాయి. ఈ బ్యాంక్లో సభ్య దేశాలు 5 ఉంటాయి. కానీ చాలా పవర్ఫుల్ బ్యాంక్ ఇది, చాలా పవర్ఫుల్. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి బ్రిక్స్ దేశాలు అంటే మనకు అందరికీ తెలుసు, చాలాసార్లు చదువుకున్నాం బ్రిక్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, నెక్స్ట్ చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ ఎన్ని దేశాలు కూడా చాలా పవర్ఫుల్ కంట్రీస్. ఈ దేశాలన్నీ కూడా కలిపి ఒక బ్యాంకుని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ బ్యాంక్ పేరే మనం ఏమంటామంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దాంట్లో సభ్య దేశాలు 5 మాత్రమే. ఈ బ్యాంకులో సభ్య దేశాలు 5. ఇది ఎంత ఇచ్చిందంటే మనకి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు $1.5 బిలియన్ గుర్తుంచుకోవాలండి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మనకు సహకారం చేసింది $1.5 బిలియన్. బిఎల్ అంటే బిలియన్ అండి. ఇక్కడ డాలర్ సింబల్ వేసాను, $1 బిలియన్.
సరే, ఇక్కడ మనకి ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ దాని యొక్క అది బ్రిక్స్ బ్యాంక్ అని చెప్పుకోవాలి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనగానే బ్రిక్స్ బ్యాంక్ అని చెప్పాలి దాన్ని. దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, దాని యొక్క హెడ్ ఎవరు, దాని యొక్క చైర్మన్ ఎవరు, దాని యొక్క ప్రెసిడెంట్ ఎవరు. దీని యొక్క హెడ్ క్వార్టర్ షాంఘై. దీని యొక్క హెడ్ క్వార్టర్ షాంఘై, చైనా. షాంఘై చైనా. దాని యొక్క హెడ్ ఎవరు, దాని యొక్క చైర్మన్, దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే కేవి కామత్. సారీ, గుర్తుంది, కేవి కామత్. ఈయన దాని యొక్క హెడ్. కాబట్టి ఇక్కడ మనకి ఇటీవల కాలంలో ఈ యొక్క కరోనా నివారణకు మన భారతదేశానికి సహకారం చేసినటువంటి బ్యాంకులు మరి ముఖ్యం నాలుగు ముఖ్యమైన బ్యాంకులు ఉన్నాయి. వాటిలో ఏఐఐబి, ఎన్డిబి. ఏఐబి అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఎన్డిబి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, డబ్ల్యూబి వరల్డ్ బ్యాంక్, ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. కాబట్టి ఇక్కడ ఎన్డీబీ గురించి చూసుకున్నాం, దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో చూసుకున్నాం, దాని యొక్క హెడ్ ఎవరో చూసుకున్నాం, కేవీ కామత్. అది ఎంత సహకారం చేసింది, ఎంత రుణం ఇచ్చిందంటే 1.5 బిలియన్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇది బ్రిక్స్ బ్యాంక్ అనుకున్నాం. ఎన్డీబీ అనేది బ్రిక్స్, గుర్తుంచుకోవాలి, బ్రిక్స్ బ్యాంక్, ఎన్డీబీ బ్యాంక్. సరే, ఇక్కడ మనకి డబ్ల్యూబీ అంటే వెస్ట్ బెంగాల్ కాదండి, ఇక్కడ వరల్డ్ బ్యాంక్. ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ ఎంత సహకారం చేసింది, ఇది కూడా మనకి 1.5, ఇక్కడ వరల్డ్ బ్యాంక్ $1 బిలియన్ వరల్డ్ బ్యాంక్ సహకారం చేయడం అనేది జరిగింది. దీంట్లో మనకి ఈ యొక్క వరల్డ్ బ్యాంక్లో ఉన్నటువంటి దేశాల సంఖ్య ఎంత, దేశాల సంఖ్య చూసుకున్నట్లయితే 189. అంటే మనకి వరల్డ్ బ్యాంక్లో ఎక్కువ దేశాల సభ్యత్వం కలిగినటువంటి బ్యాంక్ ఏదంటే మనకి వరల్డ్ బ్యాంక్. ఇది $1 బిలియన్ సహకారం చేయడం జరిగిందండి. ఇక్కడ చూడండి, ఏడీబీ కూడా $1 బిలియన్ అండి. ఏడీబీ $1 బిలియన్. ఇది ఒక 1, ఇది కూడా 1, ఇది కూడా వరల్డ్ బ్యాంక్ కూడా 1, ఇది కూడా 1. ఇలా సింబల్ వేసుకోండి, సరిపోతుంది, మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, దానికి హెడ్ ఎవరు, దాని యొక్క హెడ్ చూసుకున్నట్లయితే వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీ. తెలుసు మనకి, వాషింగ్టన్ డీసీ, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, యుఎస్ఏ. వాషింగ్టన్ డీసీ అనగానే మనకు గుర్తొచ్చేస్తుంది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి, అమెరికా. వాషింగ్టన్ డీసీ అని హెడ్ క్వార్టర్ కాబట్టి అమెరికా. దాని యొక్క హెడ్ ఎవరు, డేవిడ్ మలాఫస్. దాని యొక్క హెడ్ డేవిడ్ మలాఫస్. ఇప్పుడు ఈ చెప్పినటువంటి 4 బ్యాంకులు వీటి యొక్క భారతీయ కోవిడ్ సహకారంలో కంపల్సరీ బిట్ ఉంటుందండి, మనకి ఖచ్చితంగా బిట్ ఉంటుంది. ఏ బ్యాంకు ఎంత రుణాన్ని ఇచ్చింది అని కానీ, లేదనుకోవట్లేదు ఆ బ్యాంకులకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని కానీ, లేదంటే ఆ బ్యాంక్ యొక్క చైర్మన్లు ఎవరని కానీ తప్పనిసరిగా మనకి బిట్ ఉంటుంది 100%. కాబట్టి వీటి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి 4 బ్యాంకుల గురించి. నెక్స్ట్ ఇక్కడ మనకి వరల్డ్ బ్యాంక్ కూడా ఎంత అండి, $1 బిలియన్ మనకి సహకారం చేయడం అనేది జరిగింది. దానికి హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీ. హెడ్ ఎవరంటే డేవిడ్ మలాఫస్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏడీబీ. ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. దీంట్లో సభ్య దేశాలు 68. నెక్స్ట్ అదేవిధంగా వరల్డ్ బ్యాంక్లో 189 చెప్పుకున్నాం కదండి. ఈ వరల్డ్ బ్యాంక్లో 189 కంట్రీస్ ఉన్నాయి. బ్రిక్స్లో 5 కంట్రీసే ఉన్నాయి. సరే, ఏడీబీలో 68 కంట్రీస్ ఉన్నాయి. దీని యొక్క సహకారం ఎంత అంటే $1.5 బిలియన్. 1.5 ఇలాగా రౌండ్ చేసేసుకోండి. ఇక్కడైతే మనకి 0.5గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అంటాం, అంటే $500 మిలియన్. ఇక్కడ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ 1 బిలియన్. వరల్డ్ బ్యాంక్ $1 బిలియన్. ఏడీబీ $1.5 బిలియన్. 1.5. ఇక్కడ $1.5 బిలియన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇది మనం సహకారం చేయడం అనేది జరిగింది. సరే, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, మనీలా, ఫిలిప్పీన్స్. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ చూసుకున్నట్లయితే మనీలాలో ఉంది. దాని యొక్క హెడ్ ఎవరు, దాని యొక్క
చైర్మన్ ఎవరు? ఈ యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రజెంట్ చైర్మన్ ఎవరు అని చెప్పైతే చూసుకున్నట్లయితే మసత్ సుకో అసాకవా. ఆయన పేరు మసత్ సుకో అసాకవా. ఆయన యొక్క పేరు అనేది గుర్తుంచుకోవాలి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అన్ని బ్యాంకుల్లో మనకి ఎక్కువ సహకారం చేసింది ఇదే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనీలాలో ఉంది, ఫిలిప్పీన్స్ మనీలాలో ఉందండి. దాని యొక్క హెడ్ ఎవరు? దాని యొక్క చైర్మన్ ఎవరు? బ్యాంక్ యొక్క చైర్మన్ ఎవరంటే మసత్ సుకో అసాకవా. కాబట్టి ఈ బ్యాంకులు అవి మనకి ఎంత రుణ సహకారం చేసింది ఈ మధ్యకాలంలో, ఎస్పెషల్లీ ఏప్రిల్ ఎండింగ్ అండ్ మే నెల కాలంలో మన భారతదేశానికి ఎంత రుణాన్ని సహకారం చేసిందని ఈ 4 బ్యాంకులు తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఏఐఐబి, ఎన్డిబి, వరల్డ్ బ్యాంక్, ఎన్డిబి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. 0.5, 1, 1, 1.5 ఇవన్నీ కూడా బిలియన్ డాలర్స్. వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎన్డిబి హెడ్ క్వార్టర్. ఫస్ట్ ఏఐబి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది చెప్పాను, బీజింగ్, చైనా, జిన్లిక్విన్. నెక్స్ట్ ఎన్డిబి హెడ్ క్వార్టర్, దాని యొక్క చైర్మన్. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్, దాని యొక్క చైర్మన్. ఏడిబి హెడ్ క్వార్టర్, దాని యొక్క చైర్మన్. అది వాటి యొక్క సహకారం. ఇవన్నీ కూడా వీటి నుంచి తప్పనిసరిగా మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది తప్పనిసరిగా మనకి బిట్ ఉంటుంది, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఒక ఆర్డర్లో రాసుకోండి 4 బ్యాంకులు ఎంత సహకారం చేశారో, వాటి హెడ్ క్వార్టర్ ఎక్కడ, హెడ్ ఎవరు అనేది ఒక టేబుల్ రూపంలో రాసుకోండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ ఇటీవల కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి మరి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి? ఇది మనకి ఎకానమీ పార్ట్లో కూడా చాలా ఉపయోగపడుతుందండి. కరెంట్ అఫైర్స్ పార్ట్లోనే కాకుండా ఆ ఎకానమీ పార్ట్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఇక్కడ ఇటీవల కాలంలో సి రంగరాజన్ కమిటీని నియమించింది ఏ రాష్ట్రం? ఏ రాష్ట్రం నియమించింది? ఇక్కడ మనకి చాలా కమిటీలు ఉంటాయండి. సి రంగరాజన్ కమిటీ ఎందుకు ఇంపార్టెంట్ మనకేం చెప్పుకున్నట్లయితే, సి రంగరాజన్ అనేవారు మనకి ఆర్బీఐ చైర్మన్గా పనిచేశారు. ప్రముఖ ఆర్థికవేత్త. ఆయన చైర్మన్గా ఈయన ఆర్బీఐ మాజీ గవర్నర్. ఆర్బీఐ తెలుసండి మనందరికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాజీ గవర్నర్ ఈయన. దీంతో ఒక కమిటీని నియమించడం అనేది జరిగింది. అది ఏ రాష్ట్రం కమిటీని నియమించింది, ఎందుకు ఆ కమిటీని వేసింది? ఇక్కడ చూసుకున్నట్లయితే సి రంగరాజన్చే ఒక కమిటీ నియమించినటువంటి రాష్ట్రం తమిళనాడు. ఏ రాష్ట్రం అండి? తమిళనాడు. దేని గురించి వేయించిందంటే, ఈ కోవిడ్-19కి ఉండవలసినటువంటి సరాసరి దూరం, కనీస దూరం ఎంతంటే 2.5 మీటర్లు, 2.5 మీటర్స్, 2.5 మీటర్స్ కంటికి మరియు టీవీకి ఉండవలసినటువంటి కనీస దూరం. అదేవిధంగా నేత్రం గుర్తించగలిగేటటువంటి రంగుల సంఖ్య. ఒకేసారి నేత్రం ఎన్ని రంగులను గుర్తించగలదు? అనేక రంగులు ఉండొచ్చు, కానీ ఒకసారి నేత్రం 16 రంగులను మాత్రమే గుర్తించగలుగుతుంది. కాబట్టి ఆ పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. 16 రంగులు. ఒకసారి నేత్రం 16 రంగులను మాత్రమే గుర్తుంచుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అండము మరియు శుక్రకణాల గురించి చూసుకున్నట్లయితే, శుక్రకణం యొక్క జీవితకాలం 72 గంటలు. శుక్రకణం యొక్క జీవితకాలం 72 గంటలు. అదేవిధంగా అండం యొక్క జీవితకాలం 24 గంటలు. అండం యొక్క జీవితకాలం 24 గంటలుగా గుర్తుంచుకోవాలి. కాబట్టి మానవ శరీరంలో కొన్ని